అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరినీ ఈరోజు సజీవుల లెక్కలో ఉంచి ఉన్నటువంటి పరలోక తండ్రికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయితే ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం మీకా 4:10, యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ఆమెన్. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏ సమస్యల మధ్యలో, ఏ పరిస్థితుల మధ్యలో ఎవరినైతే నువ్వు జయించలేకపోతూ ఉన్నావు, ఏ పరిస్థితినైతే నువ్వు జయించలేకపోతూ ఉన్నావు, ఆ పరిస్థితిని నేను జయించడానికి ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వారందరి చేతిలో నుండి కూడా నేను విడిపిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అయితే మరి ఇశ్రాయేలు ప్రజలను మరి వారు ఐగుప్తు నుండి మరి వస్తూ ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డుపడినప్పుడు, మరి ఎర్ర సముద్రం దాటుతూ ఉండటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వెనుక నుంచి ఫరో సైన్యము వారిని వెంటాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఫరో సైన్యము మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలను వెంటాడుతూ ఉండగా ఎర్ర సముద్రం రెండు గోడలుగా చీలిపోవటం, అందులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు క్షేమకరంగా వారి గమ్యానికి చేరినారు. కానీ వెనుక నుంచి వస్తున్నటువంటి ఆ ఫరో సైన్యం మాత్రం దేవుడు నడి సముద్రంలో ముంచివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేటటువంటి పరలోక తండ్రిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. అవును ప్రభా, మాకు ఇచ్చినటువంటి వాగ్దానం మీకా నాయన 4:10 ప్రకారంగా ప్రభా అయ్యా, మా శత్రువులందరి ఎదుట నాయన మాకు నాయన ప్రభా భోజనం సిద్ధపరచమని, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించమని ప్రభా ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ ప్రభా నీ కరుణగల హస్తమును తోడుగా ఉంచి నాయన అందరికీ మంచి బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.